కాకినాడ నగరంలో భవన నిర్మాణానికి సంబంధించిన వ్యర్థాలను రోడ్లపై వేయవద్దని నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ నగర ప్రజలను కోరారు. శుక్రవారం ఉదయం నగరంలో సుబ్బయ్య హోటల్ ప్రాంతం, రామారావుపేట ప్రాంతాల్లో పర్యటించిన ఆయన అక్కడ జరుగుతున్న పారిశుద్ధ్య నిర్వహణ పనులను పరిశీలించారు. పర్యటన సందర్భంగా రోడ్లపై భవన నిర్మాణ వ్యర్థాలు పడి ఉన్నట్లు గమనించిన ఇన్ఛార్జ్ కమిషనర్ సంబంధిత భవన యాజమాన్యాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్య కార్మికులు ఎంత శుభ్రం చేసినప్పటికీ నిర్మాణ వ్యర్థాలను రోడ్లపై వేయడం వల్ల రహదారులు మళ్లీ వ్యర్థాలతో నిండిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భవన నిర్మాణ వ్యర్థాలు ఉన్నట్లయితే సచివాలయ సిబ్బందికి సమాచారం అందిస్తే నగరపాలక సంస్థ సిబ్బంది వచ్చి వాటిని తొలగిస్తారని తెలిపారు. ఇందుకు సంబంధించి కార్పొరేషన్ నిర్ణయించిన చలానా ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. కాకినాడ నగరాన్ని క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా తీర్చిదిద్దేందుకు నగరపాలక సంస్థ చేపడుతున్న చర్యలకు ప్రజలు కూడా బాధ్యతగా సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఇన్ఛార్జ్ కమిషనర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ కేటీ సుధాకర్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ చరణ్, వాటర్ వర్క్స్ డిఈ లక్ష్మీనారాయణ, ఏసీపీ శ్రీధర్, ఈఈ ఆదినారాయణ, శానిటేషన్ సూపర్వైజర్ రాంబాబు, శానిటేషన్ ఇన్స్పెక్టర్ సత్యబాబు తదితర అధికారులు పాల్గొన్నారు. రేపు శ్వాస కార్యక్రమం ఉంది. శ్వాస కార్యక్రమంలో సంబంధించి మరి ఏర్పాట్లను కూడా మనం చూస్తున్నాము. దానికి గౌరవ ఇన్స్పెక్టర్లు, గౌరవ గారు ఇతర ఏర్పాటు చేస్తున్నాము. దానికి సంబంధించి కూడా మన స్వచ్ఛ కాకినాడ, సన్న కాకినాడలో భాగంగా మరి ప్రజలపైన ఎడ్యుకేట్ చేయడానికి, అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన వేస్ట్ విద్యార్థి ఏదో ఉందో దాన్ని రీసైక్లింగ్ చేసి తద్వారాగా మొత్తం వేస్ట్ని మనం ఉపయోగించుకునే విధంగా, అదేవిధంగా ఎవరైతే దాంట్లో ఆ ఉద్యోగంలో ఉన్నారో వాళ్ళకి స్వయం ఉపాధి కల్పించే విధంగా రెండు ప్లాన్ చేస్తున్నాము. అవి ఎన్ఎఫ్టీడీసీ ద్వారా కూడా కొంత సహాయం చేయడానికి మన గౌరవ తీసుకుని మేక్ ప్లాన్ టుమారో. ముందుగా అందులోనే భాగంగానే ఈరోజు మరి ఈ సుబ్బయ్య హోటల్, ఈ 3 ల్యాంప్ సెంటర్ కూడా విజిట్ చేయడం జరిగింది. మెయిన్ రోడ్ ఇది. ఈ రోడ్లో కూడా మరి ట్రాఫిక్ అది ఉంటుంది. ఈ ట్రాఫిక్ని కంట్రోల్ చేయడం కోసం ప్లస్ మెయిన్ ఈ అబ్స్ట్రక్షన్స్ ఏవైతున్నాయో అవన్నీ తొలగించడానికి కన్సర్న్ అధికారులందరూ కూడా సూచించడం జరిగింది. అదేవిధంగా మంచి కూడా మనం ఇక్కడ నీట్గా పాయింట్ ఉంది కాబట్టి ఆ మంచి ఎట్లా వస్తున్నాయని కూడా సక్రమంగా వస్తున్నాయి లేవా, క్వాలిటీ మెయిన్ క్వాంటిటీ కన్నా క్వాలిటీగా వస్తుందో లేదని కూడా మనం పరిశీలించి చెప్తున్నాం. ముఖ్యం ప్రజలను కూడా సహకరించి ఏదైతే ఈ వేస్ట్ ప్లాస్టిక్ గ్లాస్ ఉన్నాయో అవి డ్రైన్ లేకుండా చూసుకోవడం. రెండోది ఏంటంటే 1 టైం యూజింగ్ గ్లాసులు, ప్లాస్టిక్ గ్లాసులు అవి కూడా ఉపయోగించడం వల్ల అవి కూడా గ్రాడ్యువల్గా తీసేసి వాటి ప్లేస్లో బయో మెటీరియల్ ఉపయోగించే విధంగా గ్లాసులు కూడా వస్తున్నాయి. అవి వచ్చే విధంగా ప్లాన్ చేస్తాం. ముఖ్యంగా ఈరోజు స్ట్రీట్గా ప్రాధాన్యత ఈ డివిజన్లో ఉన్న అందరూ కూడా సాక్షిగా కూర్చున్నారు.